చూస్తుంటే ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. ఒక సంవత్సరం కాదు, సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా మన భారతదేశం చాలా సేఫ్గా ఉందంటే అది మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఏది ఏమైనా ఆయన చేతిలో ఉంది ఈరోజు దేశం. మరి ఎంతోమంది ఏదో రకరకంగా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది, ఈరోజు ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలో తీసుకుంటే 4వ స్థానంలో ఉన్నాం భారతదేశం. చాలామందికి తెలియదు, చాలామంది ఎంతసేపు విదేశాల గురించి మాట్లాడతారు. 4th ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్కి వచ్చేసింది. దానికి కారణం ఎవరంటే మన ప్రధానమంత్రి మోడీ గారు. అంటే నేను పార్టీ తరఫున ఏం మాట్లాడటం లేదు, ఒక మనిషి, ఒక వ్యక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు, కాపాడుతున్నాడు. ఎన్నో చాలామంది చెడగొట్టాలి, నాశనం చేయాలని. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్గా చెప్పేది అందరికీ దేశభక్తి, పేట్రియాటిజం అనేది చాలా ముఖ్యం. చాలామంది అది ఏమిటి అంటారు. చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టారు, మీరు ఇన్వెస్ట్ చేశారు. ఆ ల్యాండ్ అనేది ఈరోజు వేరే వాళ్ళ చేతికి పోయిందంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది. కనీసం అలాగనే ఆలోచించి ఇది మన దేశం, ఇది మన ఊరు, మనం కాపాడాలని చెప్పేసి దుష్ట శక్తులు వచ్చినప్పుడు లేచి మాట్లాడండి. దానికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే సపోర్ట్ చేయండి.